నమస్తే, నేను మీ సతీష్. విద్యకు విరాళం అంటూ చంద్రబాబు తీసుకొచ్చిన కాన్సెప్టు పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది. ఈ రోజున సిఎస్ఆర్ పేరుతోటి ఏవైతే గనక వచ్చేటువంటి పరిశ్రమల పైన పూర్తి భారం మోపడం, అలాగే తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ రకమైనటువంటి కాన్సెప్ట్లు తెస్తున్నారు అంటూ జర్నలిస్ట్ సాయి చేసినటువంటి విమర్శలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి. మరి నిజంగా విద్యకు విరాళం అనేటువంటి ఆ కాన్సెప్టు ప్రజలకు నచ్చేటువంటిదా, లేదంటే కనుక ప్రజలకు మేలు చేసేదా, లేదంటే వాళ్ళకి ఏదైతే కనుక పరిశ్రమలు ఉన్నాయో సిఎస్ఆర్ పేరుతోటి పరిశ్రమల మీద భారమా? ఇదే అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి లేదంటే కనుక ప్రభుత్వ నిధుల నుంచి పాఠశాలలు డెవలప్ చేయటం, ఒక కొత్త తరహా అభివృద్ధి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చూపించాడు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అది కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున సిఎస్ఆర్ పేరుతో పరిశ్రమల పైన భారం మోపుతూ విద్యకు విరాళం అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. ఇది ఖచ్చితంగా విమర్శల పాలవుతుంది అంటూ జర్నలిస్ట్ సాయి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? విద్యకు విరాళం అనేది కొత్తదేం కాదే. ఇప్పుడు మనం చదువుకున్న పాఠశాలకి మనమంటూ కొంత ఇవ్వాలి, మనం చదువుకున్నటువంటి కాలేజీకి మనం కూడా కొంత అండగా నిలబడాలి. జన్మభూమి కాన్సెప్ట్ అది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు 19 విడతల జన్మభూమి నడిపారు. వాటిల్లో మామూలుగానే తరగతి గదులు కట్టించారు, వాళ్ళ పేరు పెట్టారు ఆ గదుల నిర్మాణానికి. అసలు ఎందుకు నీకు ఇప్పుడు గుంటూరు మెడికల్ కాలేజ్ పూర్వ విద్యార్థులు వాళ్ళ ఏంటి, అసలు అమెరికాలో బోల్డ్ మంది సెటిల్ అయిపోయారు. వాళ్ళందరూ కలిసి అక్కడ ఒక బ్లాక్ కట్టించారు. ఒక 150 కోట్లు ఏమో విరాళాలు వాళ్ళు సేకరించి మమ్మల్ని ఇంత చేసింది ఆ కాలేజీ. ఇప్పుడు నారాయణ నెల్లూరులో ఒక హై స్కూల్ ఆయన అడాప్ట్ చేసుకుని గవర్నమెంట్ హై స్కూల్ని ఆయన ఎలా అభివృద్ధి చేశాడో అదొక మోడల్గా, మంగళగిరిలో ఒక హై స్కూల్ ఇవాళ బ్రహ్మాండంగా అది అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం. ఇదేం కొత్త కాన్సెప్ట్ ఏం కాదే. ఇప్పుడు ఒకటి ప్రభుత్వ నిధుల వినియోగం, ప్రజా నిధుల వినియోగం, భాగస్వామ్యంగా దీన్ని చూడాలే తప్ప ఇప్పుడు పీపీపీ మోడల్ అదే కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది. అదేంటది P3. ఇప్పుడు P4 అనే ఇంకో మోడల్ తీసుకొచ్చారు. పీపుల్ను కూడా దానిలో పార్ట్నర్షిప్ చేయించారు. కొంతమంది పారిశ్రామికవేత్తలను అందులో ఇన్వాల్వ్ చేసి ఏం చేశారు, చంద్రబాబు మార్గదర్శుల్లో ఏదన్నారు, బంగారు కుటుంబాల్లో ఏదన్నారు, బ్రహ్మాండంగా ఒక 10 లక్షల కుటుంబాలను ఏమో దత్త తీసుకున్నారు. మార్గదర్శులు కూడా 1,25,000 మంది ఏమో అయినట్టున్నారు. అంటే ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా బురద జల్లాలనో, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రజల దృష్టి మళ్లించాలనో, అన్పాపులర్ చేయాలనో అది కాదు కదా జర్నలిజం. మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చూపాలి. ఇప్పుడు మనం సమాజం మనకి ఇంత ఇచ్చింది, మనం సమాజానికి ఏమి ఇచ్చాం? ఇది ఇవాళ కొత్తగా పుట్టిందా? మీరు చెప్తున్నది నాకు అర్థం కాల. పోనీ ఎడ్యుకేషన్, జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యాశాఖ ఎంత దిగజారిపోయింది. 12 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్స్ అంట. ఒక 12,000 స్కూల్స్ ఏకోపాధ్యాయ స్కూల్స్, సింగిల్ టీచర్ స్కూల్స్ అన్నీ 12,512. ఏంటి ఆయన తెచ్చిన సంస్కరణ? ఒక 1,600 మంది టీచర్స్ బదిలీ చేశారు. ఒక్కో టీచర్ దగ్గర ఎంత వసూలు చేశారు? 5 లక్షల ఎంత, మొత్తం 65 కోట్ల కరెక్ట్గా ఎన్నికలకు ముందు వసూలు. ఇదా జగన్ చెప్పే సంస్కరణ? ఏది విద్యా సంస్కరణ? ఇవాళ మనం చూసాం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి తీసుకొచ్చారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అదో దాని పేరు ఏదో ఉంది, లీప్ LEAP అనేది ఒకటి తీసుకుని లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటూ అటు ఉపాధ్యాయులను ఇన్వాల్వ్ చేశారు, ఇటు విద్యార్థుల్ని, ఇటు తల్లిదండ్రుల్ని. జగన్ ఏం చేశాడు? జీవో 117 ఏదో ఒక జీవో ఒకటి తీసుకొచ్చి అసలు 3వ తరగతి పిల్లల్ని 10వ తరగతిలో కలుపుతారా? ఎక్కడన్నా ఉందా? 3rd క్లాస్ అంటే ఏంటది? ఎలిమెంటరీ స్కూల్. 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్, తర్వాత అప్పర్ ప్రైమరీ, తర్వాత హై స్కూల్, జూనియర్ కాలేజ్, ఇలా కదా ఉన్నది. కామన్ సెన్స్. 3rd క్లాస్ పిల్లాడి యొక్క బోధనా రీతి ఎలా ఉంటుంది, అతను ఎలా నేర్చుకుంటాడు, 10వ తరగతిలో కలుపుతారు దాన్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో. అంటే జగన్ చేసింది ఏంటంటే నేల విడిచి సాము చేయటం కాదు. అతను ఏదో కొండనాలిక మందేస్తే ఉండనాలిక ఊడింది. పిల్లల్ని ఏదో ఇంగ్లీష్ మీడియం అంటూ చెప్పి తనే అక్కడికేదో
బైజూస్ అని, సిబిఎస్ఈ సిలబస్ అని రకరకాల విన్యాసాలు చేశాడు. అదొక స్కామ్ అయిపోయింది. బైజూస్ సిలబస్ అనేది 500 కోట్లు పెట్టి కొన్నావు, ఉపయోగించావా? మళ్ళా ఇంకో 500 కోట్లు పెట్టి కొన్నాడు. ఇది ఆ బైజూస్ సిలబస్ అనేది 1000 కోట్ల స్కామ్ అని మాట్లాడితే బెండపూడి అంటారు. ఆ బెండపూడి స్కూల్ పిల్లలు ఏదో బట్టించి 4 మాటలు మాట్లాడించి, అది కాదు కదా ఇక్కడ. ఏది ఇప్పుడు ఉపాధ్యాయులు మీరు చూశారు, గతంలో వాళ్ళ పరపతి దెబ్బతింది. ఏది 15వ తారీఖు 20వ తారీఖు కూడా జీతాలు పడేది కాదు. నరకం చూశారు టీచర్లు. 45 యాప్లు అంట అప్లోడ్ చేయాలి. అరే ఇప్పుడు బాత్రూమ్ ఫోటోలు ఒక టీచర్ తీస్తాడు, ఫోటోలు లెట్రిన్ టాయిలెట్స్ ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి. లేకపోతే ఇంకేం పెట్టాడు, నాడు నేడు అని చెప్పి ఆ సిమెంటు ఇసుక స్టీల్కి అతన్నే బాధ్యుడిని చేశాడు. వీళ్ళేం ఎత్తుపోతారు. ఎవరు? వైసీపీ నాయకులు, అక్కడ ఉన్నటువంటి లీడర్సు. వీళ్ళకి స్ట్రోక్స్, ఎవరికి? హెడ్ మాస్టర్లకి గుండెపోటు వచ్చి చనిపోయారు. మేము ఇక్కడ టీచర్లకు ఫిట్మెంట్ ఇస్తున్నాం, ఆ రాష్ట్రంలో లోపలేంచారన్నాడు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్లో టీచర్లని లోపలేంచాడు, స్టేషన్లో పెట్టించాడు. ఒక టీచర్కి 2 పోలీసులను కాపలా పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి సంస్కరణ. ఆ రోజు టీచర్లంతా ఏదో చలో విజయవాడ పిలిపించారు. బీఆర్టీఎస్ రోడ్డు మొత్తం స్తంభించింది. ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉపాధ్యాయ సంఘాల నేతలను పిలిపించటం, మాట్లాడటం, అసలు టీచర్స్ బాగా మంచి విద్యా బోధన పద్ధతులు, వాళ్ళతో లంచ్ మీటింగ్స్, ఒక స్టూడెంట్ లాగా వాళ్ళు చెప్పింది ఈయన రాసుకోవటం. లోకేష్ గతంలో విద్యామంత్రి ఆదిమూలం సురేష్ ఇలా చేశాడా? ఒక 2 ఏళ్ళు. బొత్స సత్యనారాయణ ఒక 2 ఏళ్ళు ఇలా చేశాడా? ఏదో ఒకటి ఏంటి, మనం బురద చల్లటం కాదు కదా, చెప్పే దాంట్లో వాస్తవికత ఉండాలి. మీరేదో పెద్ద మేధావి అని చెప్పి ముసుగేసుకుని మీరన్నీ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా? నమ్మతారు.